వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ బల్లూరి ట్రావెల్ సిరీస్ పార్ట్ 2 అండి. ఇది నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా లేచి వెళ్ళాలనుకుంటున్నాం దర్శనానికి అని చెప్పి. సో ప్లాన్లో అయితే చిన్న చేంజ్ వచ్చింది. మేము 8:30కి స్టార్ట్ అయ్యాము కింద. బికాజ్ డ్రైవ్ చేయాల్సింది మా ఫ్రెండే. తనకి రెస్ట్ ఇస్తే రిటర్న్ అవ్వడానికి మాకు తనకి స్ట్రెస్ లేకుండా ఉంటుంది అనిపించింది. సో తను లేచేదాకా మేము వెయిట్ చేసాము. ఈ లోపల మేము పిక్చర్స్ వీడియోస్ తీసుకున్నాము. మేము రెడీ అయిపోయి ఆ రూమ్లో అయితే అసలు ఫ్యాన్ ఉంది కానీ ఫార్మాలిటీగా తిరుగుతుంది. మేము రెడీ అయ్యి ఫుల్ స్వెట్ అయిపోయాము. నా హాఫ్ సారీ వీడియోస్లో చూస్తే ఫొటోస్ పిక్చర్స్లో రూమ్లో తీసుకున్న పిక్చర్స్ డార్క్గా స్వెట్గా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ టోల్ గేట్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు పైకి వెళ్ళడానికి. స్టార్టింగ్లోనే ఒక పార్కింగ్ ఏరియా వచ్చిందండి. ప్లీజ్ దానిలో పార్క్ చేయకండి, బెటర్ టెంపుల్ ముందు వరకు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ పార్క్ చేస్తే చాలా లాంగ్ మీరు నడవాల్సి వస్తుంది. సో టెంపుల్ ముందుకి వెళ్ళినాక పార్కింగ్ ఎలా ఉందంటే ఘాట్ రోడ్లోనే ఆ సైడ్ ఈ సైడ్ పార్క్ చేసుకుంటున్నారు. అది బెస్ట్. ఇక్కడ నేనైతే వ్రతం చేసుకున్నాను టెంపుల్లో. వ్రతం టికెట్స్ ప్రైస్ అయితే 300, 500, 700, 1000, 1500, 2000, 2500 వరకు ఉన్నాయి. నేనైతే 1000 తీసుకున్నాను. పూజ సామాగ్రి సపరేట్గా 300 పెట్టి తీసుకున్నాము. సో పూజా సామాగ్రిలో ఏమొచ్చాయంటే 7 కోకోనట్స్, కింద పరుచుకోవడానికి ఎల్లో కలర్ సత్యదేవ అనే క్లాత్, స్వామివారి రిప్రజెంటేషన్ ఉన్న ఒక కాయిన్, బ్లౌజ్ పీస్ లేడీస్కి, ఇంకా పూజకి సంబంధించిన అగరవత్తులు, కర్పూరము, ఆకులు, పూలు, తులసి దళాలు ఇవన్నీ పెట్టిన ఒక కిట్ అయితే ఇచ్చారు. అది తీసుకొని వ్రతానికి వెళ్ళాలి. అందరూ పైకి వెళ్ళిపోతున్నారు. వ్రతం అయితే ఈ లెఫ్ట్లో ఇస్తున్నారండి. ఇక్కడ నేను చూపిస్తున్న లెఫ్ట్లో తీసుకుని పైకి వెళ్ళండి. తీసుకోకుండా పైకి వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. అందరూ అంత ఫ్లెక్సిబుల్గా దిగలేరు కదా, సో అందుకే చెప్తున్నాను. మీరు అన్నవరంలో స్పెషల్గా దర్శనం చేసుకోవాలంటే మాత్రం మండే అండ్ థర్స్డే వెళ్ళండి. మండే అయితే ముత్యపు సేవ, స్వామివారిని ముగ్గురిని, శివుడిని, సత్యదేవుడిని అండ్ అమ్మవారిని, అనంతలక్ష్మి అంటున్నారు. బట్ మన బుక్స్లో అయితే రమా సహిత అని ఉంటుంది కదా. సో వాళ్ళని అయితే ముగ్గురిని ముత్యాలతో అలంకరించారు. చాలా బాగుంది. నిజరూప దర్శనం కావాలంటే థర్స్డే వెళ్ళాలంట. మేము వ్రతం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి 12 అయింది. వ్రతం దగ్గర అయితే ఫోన్స్ అలౌ లేదు. సో నేను ఇంకేం షూట్ చేయలేదు లోపలికి వెళ్ళిపోయినాక. దర్శనం అయితే బాగా అయిందండి. ఇంకోసారి చేసుకుంటే ఇంకా నేను సాటిస్ఫై అయ్యేదాన్ని. వ్రతం దగ్గర పెట్టిన ప్రసాదం అయితే అమృతం అంటే అమృతం అండి. అసలు నేను ఆ టేస్ట్ అయితే మర్చిపోలేను, అంత బాగుంది. అక్కడ ఈ ప్రసాదం కూడా ఇక్కడ చూపిస్తాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.